హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి హై నెక్లో ఒక మంచి డిజైన్ చూపిస్తాను. అంటే బ్యాక్కు మాత్రం హై నెక్ ఉండి మధ్యలో ఒక డిజైన్ ఉంటుంది, ఫ్రంట్కు మాత్రం నార్మల్ డీప్ ఉంటుంది. బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎవరికైనా కావాలంటే పైన టెక్స్ట్ వేసాను, చూసుకోండి. ఇంకా నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఏ సైజు వరకైనా కుట్టుకోవచ్చు డిజైన్ అనేది. అందుకని నేను మీకు ఏమి మెజర్మెంట్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకే టెస్ట్ వేశాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్లో బ్రాడ్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. 3.5 ఇంచులకి మళ్ళీ కిందికి డౌన్ కూడా 3.5 ఇంచులో పెట్టుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్ నుంచి కింది వరకు ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా, అంటే 3.5 ఇంచులకు కింద ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ ఈ నెక్ వెడల్పు మధ్యలో ఒక స్క్వేర్ బాక్స్ గీసుకోవాలి, పెద్ద రెక్టాంగిల్ బాక్స్ గీసుకోవాలి. దానికోసము నేను ఇక్కడ 3.5 ఇంచుల వెడల్పే తీసుకుంటున్నాను. మధ్యలో కూడా పైన షోల్డర్ నుంచి కింద డీప్ వచ్చేసి 11.5 ఇంచులు. 11.5 ఇంచులకి మళ్ళీ నేను ఇలా కింద కూడా 3.5 ఇంచులు పెట్టుకున్నాక మొత్తం ఇట్లా స్క్వేర్ బాక్స్ గీసుకోవాలి డిజైన్ కోసం. తర్వాత ఈ స్క్వేర్ బాక్స్లోనే మిడిల్ పాయింట్ ఎంత ఉంది, ఈ బాక్స్ ఎంత విడ్త్లో ఉందని చూసుకొని 6 ఇంచులు ఉంది, 6 ఇంచులలో 3 ఇంచులు మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్నాక ఇది రౌండ్గా రాకుండా, సర్కిల్ టైప్లో రాకుండా కొంచెం కర్వ్ షేప్లో, అంటే మన దీపం షేప్ టైప్లో కాకుండా కూడా ఇలా కొంచెం అటు కర్వ్ ఇటు కర్వ్ షేప్లో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను కిందకు తీసుకున్నాను కదా, మళ్ళీ అదే మార్కింగ్ అదే లైన్ కోసం మళ్ళీ నేను ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా అలానే గీసుకోవాలి. ఆ డిజైన్ కోసం గీసుకున్నాక ఇక్కడ కింద మిడిల్ పాయింట్ వేసుకోవాలి, పైన కూడా మిడిల్ పాయింట్ వేసుకోవాలి. మళ్ళీ ఇదే మార్కు మనకు ఇంకొక సైడ్ కూడా పడేలాగా వేసుకోవాలి. ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఒక్కసారి డార్క్గా గీసుకోవాలి. గీసుకుంటే అటు సైడ్ కూడా పడుతుంది, అటు సైడ్ కూడా వేసుకున్నాక మధ్యలో అంటే మన కుడి చేతి సైడు కొంచెం కిందికి కొంచెం కర్వ్ షేప్ తీసుకోవాలి. మళ్ళీ పైనకు కూడా నెక్ పైన భాగం దగ్గర కూడా కొంచెం కర్వ్ షేప్ తీసుకొని ఇలా పాయింట్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అంటే మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ డిజైన్కి మధ్యలో మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి కాబట్టి మధ్యలో కట్ పెట్టుకుంటున్నాం. కటింగ్ పెట్టుకొని దానికి మళ్ళీ పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో ఈ డిజైన్ షేప్ కోసం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. గీసుకున్నాక ఇలా మిడిల్ పార్ట్ నుంచి ఒక్కసారి కర్వ్ తీసుకోవాలి. అంటే నా కుడి చేతి సైడ్ ఏమో కొంచెం కర్వ్ తీసుకుంటున్నాను కిందికి షేప్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇది రౌండ్ షేప్ వచ్చింది కదా, మళ్ళీ మనం ఇక్కడ కింద తీసుకునేటప్పుడు పాయింట్ షేప్ గీసుకోవాలి కొంచెం. మళ్ళీ ఎడం చేతి సైడ్ కొంచెం అటు సైడ్ కర్వ్ షేప్ తీసుకుంటున్నాను. అంతే, ఇది కొంచెం మళ్ళీ ఇలా గీసుకున్నాక కొంచెం ఇక్కడ కిందికి పాయింట్ చేసుకోవాలి. ఈ నెక్ కొంచెం అర్థం చేసుకొని మరీ కట్ చేయాలి ఈ నెక్ని, లేకపోతే నార్మల్గా అంతా పాడైపోతుంది, షేపే రాదు అసలు. అందుకే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఒక్కసారి నేను ఎట్లా గీస్తున్నానో చూడండి, చూసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను మార్క్ చేసిన దానికంటే కొంచెం పక్క నుంచి ఇలా షేప్ తీసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తున్నా. ఈ పాయింట్ షేపే మెయిన్, కిందకొకటి మళ్ళీ పైనకొకటి. పైన మాత్రం ఇంకా జాగ్రత్త కట్ చేసుకోవాలి. పైనకు మనకు బ్యాక్ నెక్ అదే కదా, కొంచెం దానికి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ మధ్యలో దాకా కట్ చేసేసి మళ్ళీ అదే షేప్ కోసము మళ్ళీ పక్క నుండి కూడా అలానే మార్కింగ్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను, అంటే కింద పైన ఈక్వల్గా షేప్ రావడం కోసం. ఈ నెక్ బాగా నిల్చోవడం కోసం అయితే నార్మల్గా పైపింగ్ వేసుకొని పేపర్ క్యాన్వాస్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదు అని అంటే ఊరికేనే పైపింగ్ పెట్టుకొని అయినా కూడా పైనుంచే పైపింగ్ పెడుతున్నాను నేను ఈరోజు. పైపింగ్ పెట్టి పోట్లీ బటన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పోట్లీ బటన్స్ డిజైన్ కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఇది కస్టమర్ అడిగిన డిజైన్ కాబట్టి మనం ఖచ్చితంగా మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి కాబట్టి ఈ షేప్లో చేస్తున్నాను. లేదు అని అంటే నార్మల్గా అటు ఇటు పేపర్ క్యాన్వాస్ వేసేసి పైపింగ్ లోపల నుంచే వేసుకునేదాన్ని నేను. ఇలా కట్ చేసుకున్నాక ఈ షేప్ వస్తుంది కదా, ఈ షేప్కి మళ్ళీ మనము లైనింగ్ ఉంది చూడండి, లైనింగ్ మాత్రం అయితే వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన సైడ్ ఇప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్ రావడం కోసము పైన ఈ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ బ్లౌజ్ క్లాత్, అది కూడా మళ్ళీ పైకి అలానే వచ్చేలాగా లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మార్క్ చేసుకునేది మాత్రమే పైకి వచ్చేలాగా.
ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇది అటు మళ్ళీ ఇలా చేస్తే అటు వస్తుంది ఈ షేప్ అనేది. ఇలా అటు సైడ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం గుట్టుకున్న తర్వాత మళ్ళీ పైపింగ్ యాడ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ డిజైన్ అయినా సరే మనం చేసే స్టిచ్చింగ్ నీట్గా వస్తే ఆ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇంకా మెజర్మెంట్స్ అంటారా, వాళ్ళకి తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకొని కుడితే ఇంకా బ్లౌజ్ ఇంకా 100% సూపర్ అవుతుంది. ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా తెలుగులో ఇంత బాగా చెప్పే వాళ్ళైతే, ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే ఎవ్వరూ లేరు. నేను చాలా చూశాను. ఇంత డీటెయిల్గా అయితే ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏ బ్లౌజ్ డిజైన్స్ అయినా కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను. టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఎలా డిజైన్స్ కుట్టుకోవాలనేది కూడా ఈజీగా అర్థమవుతుంది మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తే. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ మనం మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం కదా, చేసుకున్నాక మళ్ళీ పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఏ షేప్లో అవుతుందో అదే షేప్లో మళ్ళీ మనం పైపింగ్ వేసుకోవాలి. ఏంటంటే కింద ఒక్కటే వదిలేయాలి. ఈ దీనికైతే షేప్కి కింద కొంచెం అక్కడ ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ వదిలేసేసి పైపింగ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోలు చాలామంది చూస్తున్నారని కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా చూసిన తర్వాత వేరే వాళ్ళకైనా యూట్యూబ్ సజెషన్ చేస్తుంది కదా మీరు లైక్ చేయడం వల్ల. ఇక్కడ పైపింగ్ వేసుకునేటప్పుడు మాత్రం సాగదీయొద్దు. ఎందుకంటే మనం దీనికి పేపర్ క్యాన్వాస్ కూడా వేసుకోవట్లేదు కదా. క్లాత్ అనేది ఏమవుతుందంటే కొంచెం కిందికి వచ్చేస్తుంది ఆ షేప్ అనేది. అందుకని అస్సలు సాగదీయొద్దు. నీట్గా ఇలా జరుపుకుంటూ మాత్రమే కుట్టుకోవాలి తప్పించి ఇలా గట్టిగా మనం పైపింగ్ వేసుకునేటప్పుడు సాగదీసినాం అనుకోండి నెక్ షేపే అవుట్ అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం పైన మాత్రం కట్ చేసుకోవద్దు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అటు ఇటు కట్ చేశాను చూడండి. చేశాక ఇప్పుడు పావించి విడుతు కంటే ఎక్కువ పెట్టుకోవాలి పైపింగ్కి కొంచెం క్లాత్ అనేది. అంటే మనం అటాచ్ చేసుకునేటప్పుడు పావించి కంటే ఎక్కువనే పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం కర్వ్ షేప్ జాగ్రత్తగా తిరిగేలాగానే వేసుకోవాలి నెక్ అనేది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ షేప్ అనేది బాగా రాకపోతే బ్లౌజ్ అనేది అసలు లుక్ ఉండదు. ఇలాంటి హై నెక్ డిజైన్స్ మీకు నచ్చుతున్నాయా లేవా అనేది ఒకసారి కామెంట్ చేయండి నాకు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో అన్ని డిజైన్స్ ఉంటాయి కదా. బ్లౌజ్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ 3 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి. ఒకవేళ మీరు ఇలాంటి కొత్త డిజైన్స్ కుట్టుకోవాలంటే మాత్రాన ఆ వీడియోస్ చూడండి. చాలా డిజైన్స్ ఇంకా పెడదాం అనుకుంటాను కానీ నాకు ఈ కస్టమర్స్ డిజైన్స్ కుట్టేసరికి టైం ఇదవుతుంది. ఎందుకంటే కస్టమర్స్ ఏ డిజైన్స్ కోరుకుంటే అవే డిజైన్స్ కుట్టాలి కదా మనం. అందుకని ఇటు సైడ్ నెక్ కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మాత్రం అదే ఎడ్జ్ దగ్గర సాగదీయొద్దు క్లాత్ను. నేను చూడండి ఎంత నీట్గా అలానే పెట్టి జస్ట్ ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను అంతే తప్పించి సాగదీయట్లేదు నెక్ని. ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పైన నెక్కు ఇది అటాచ్ చేసిన తర్వాత అయినా మళ్ళీ పైపింగ్ పైన అటాచ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ముందు ఈ నెక్కు అటు సైడ్ నెక్కు ఫస్ట్ పైకి వస్తుంది చూడండి హై నెక్, దానికి కూడా పైపింగ్ అటాచ్ చేసుకున్నాను డైరెక్ట్. తర్వాత హెమ్మింగ్ పెట్టుకోవాలి. నేను పైనుంచి ఏం కుట్టేయట్లేదు ఎక్స్ట్రాకి, లోపల కట్స్ పెట్టుకొని నేను హెమ్మింగ్ పెట్టుకున్నాను నెక్కి. హెమ్మింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇట్లా ఈ షేప్ వస్తుంది. పైనుంచి మాత్రము మీరు నెక్ ఫుల్గా పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని పైనుంచి ఒక 7 ఇంచెస్ వరకు, పైనుంచి 7 ఇంచెస్ వరకు అటు పార్ట్కు పెట్టాను పైన. కింద నుంచి ఇక్కడ 7.5 ఇంచెస్ వరకు ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకున్నాను. నెక్ మొత్తం పెట్టుకోవచ్చు మీ ఇష్టం, ఇంకా అంటే మీ చాయిస్. నేనైతే కాంట్రాస్ట్ తీసుకున్నాను. బ్లౌజ్ ఏమో ఈ కలర్ ఉంటుంది, శారీ ఏమో ఫుల్ బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్టే పెట్టుకున్నాను. అయితే గోల్డెన్ ఉంది కదా నెక్ కని గోల్డెన్ పైపింగ్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సాగదీయొద్దు అసలు, సాగదీస్తే షేప్ అవుట్ అయిపోతుంది మళ్ళీ. ఇక్కడ పోట్లీ బటన్స్ మనం పైనుంచే కుట్టుకున్నాం కదా, కుట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి బయటకు వచ్చేస్తుంది క్లాత్ అనేది. బయటకు రాకుండా ఏం చేయాలంటే మళ్ళీ దానికి కూడా క్లాత్ అటాచ్ చేసుకోవాలి. చూడండి నేను ఎంత నీట్గా ఇక్కడ అటాచ్ చేసుకున్నానో, మళ్ళీ హెమ్మింగ్ పెట్టుకున్నాను. ఇలాంటి సింపుల్ డిజైన్స్ కుట్టుకుంటే కామెంట్ చేయండి.